ఓం గురుభ్యో నమః. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. స్వస్తిక్ ఎడ్యుకేషన్ ద్వారా తెలంగాణ డిఎస్సి కోసం 6th క్లాస్ హిందీ కంటెంట్ సెకండ్ లాంగ్వేజ్ మేము ముందుకు తెచ్చే ప్రయత్నం. ఇకాయి 1 సెకండ్ లెసన్ హమారా గాంవ్. హమారా మా యొక్క, గాంవ్ అంటే ఊరు, పల్లె, గ్రామము. ఇది ఒక భావనాత్మకమైన విషయం, పదం అన్నమాట. హమారా గాంవ్, మా ఊరు అన్నది ఒక వ్యక్తి వాళ్ళ ఊరి మీద చాలా ప్రేమతో, చాలా ఆప్యాయతతో, చాలా అనుబంధాన్ని కలిగి ఉంటాడనమాట. यह एक भावनात्मक शब्द है जो व्यक्ति के गांव के प्रति, ఆ వ్యక్తి యొక్క ఊరి పట్ల ప్రేమ और जुड़ाव को दर्शाता है. ఆ వ్యక్తికి ఆ ఊరిపైన ఉన్న ప్రేమని, ఇష్టాన్ని మనకి తెలుపుతుందన్నమాట. ఎవరైనా సరే ఊరంటే వాళ్ళ సొంత ఊరంటే చాలా ఇష్టంగా ఉంటుందన్నమాట. ఇక్కడ హమారా అన్నది సర్వనాం, హమారా గాంవ్. హమారా అన్నది సర్వనాం అండి. గాంవ్ అన్నది హమారా గాంవ్. హమారా సర్వనాం, ఇది వచ్చేసి జాతివాచక్ సంజ్ఞ. జాతివాచక్ సంజ్ఞ అన్నమాట. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, హమారా గాంవ్ పాఠ్ కి విధా క్యా హై? హమారా గాంవ్ అన్నది ఈ పాఠం ఉంది కదా, దీని యొక్క పద్ధతి ఏంటి, దీని యొక్క మెథడ్ ఏ వర్గం కిందికి వస్తుంది అంటే బాలగీత, చిన్నపిల్లలు పాడుకునే పాట అన్నమాట. చిత్రమే క్యా క్యా హై? పిక్చర్లో ఏమేమి ఉన్నాయి? మనకి ఒక లెసన్లో ఫస్ట్ పిక్చర్ ఇస్తారు కదా, దాంట్లో ఏమేమి ఉంది అన్నది అడిగితే, ఇక గాంవ్ కా ఖేత్, ఒక ఊరిలో వ్యవసాయ భూమి కనిపిస్తుంది మనకి. తర్వాత ఈఖ్ చెరుకు, నల్ ట్యాప్ కనిపిస్తుంది, కిసాన్ వ్యవసాయదారులు, లడికియా అమ్మాయిలు కనిపిస్తారు, బచ్చే పిల్లలు కనిపిస్తారు, మగపిల్లలు, కుక్క కనిపిస్తుంది, ఔరతే ఆడ అమ్మాయి కనిపిస్తుంది, ట్రాక్టర్ ఆడవాళ్ళు కనిపిస్తారు, ట్రాక్టర్, ఘర్ ఇల్లు, పేరు చెట్లు, కొండలు, కోనలు అన్నీ కనిపిస్తుంటాయి. మొదలైనవి మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నలికే పాస్ కౌన్ నహ రహా హై? కాలువ దగ్గర ఎవరు స్నానం చేస్తున్నారంటే ఏక బచ్చా, ఒక అబ్బాయి స్నానం చేస్తూ కనిపిస్తాడనమాట. ఇక్కడ జాతివాచక సంజ్ఞ అంటే ఏంటి? ఒక వర్గానికి లేదా ఒక జాతికి సంబంధించిన అన్ని వస్తువులని లేదా అందరి వ్యక్తులని కలిపి చెప్పేదాన్ని ఇక్కడ జాతివాచక సంజ్ఞ అంటామన్నమాట. గాంవ్ అన్నది జాతివాచక సంజ్ఞ. ఆ ఊళ్ళో మళ్ళీ చిన్న చిన్న ఊళ్ళ పేర్లు చెప్పుకుంటే అది వ్యక్తివాచక సంజ్ఞ కిందకి వస్తుంది. మనము గ్రామర్ చెప్పుకున్నప్పుడు ఇంకొంచెం డీటెయిల్గా వెళ్దాం. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే, నెక్స్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. సబ్జెక్ట్ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ చేయడానికి నేను చాలా ప్రయత్నిస్తాను. నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుందండి. థ్యాంక్ యూ. కిసాన్ క్యా కర్ రహా హై? వ్యవసాయదారుడు ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ వ్యవసాయదారుడు ఈక కాట్ రహా హై. ఈక అంటే షుగర్ కేన్ని కట్ చేస్తున్నాడు అనమాట. కహా లడకా లడకీ పడ్ రహే హై? ఇక్కడ పిల్లవాళ్ళు చదువుతున్నారంటే పేడ్ కే నీచే. ఎక్కడ చదువుతున్నారంటే చెట్టు కింద. ఇక్కడ ఉందండి, చెట్టు కింద పిల్లలు చదువుతూ ఉన్నారన్నమాట. ఇక్కడ వ్యవసాయదారుడు చేస్తూ ఉన్నాడు. ఓకేనా. మా కిసే గోద్ మే ఉఠాయి హై? అమ్మ ఎవరిని ఎత్తుకుంది అంటే పిల్లవాడిని ఎత్తుకుందనమాట. బచ్చేకు చిన్న పిల్లవాడిని ఎత్తుకుందనమాట. బచ్చా బచ్చే, ఔరత్ ఔరతే. మా అంటే అమ్మ, బాప్ అంటే మాకి కరెక్ట్గా చెప్పాలంటే ఫామ్ మనం బాప్ అంటే పిత, నాన్నగారు అనేసి. ఔరత్ క్యా ఢో రహీ హై? ఈగ ఆమె ఏం మోస్తుందంటే చెరుకు గడల్ని మోస్తుందన్నమాట. ఓకేనా అండి. నెక్స్ట్, కౌన్ ట్రాక్టర్ చలా రహే హై? ఎవరు ట్రాక్టర్ని నడుపుతూ ఉన్నారు అంటే ఇక్కడ ట్రాక్టర్ని నడిపేది ఒక వ్యక్తి, ఒక ఆదమి. ఆదమి అంటే ఒక మనిషి అనమాట, ఒక మ్యాన్ని ఆదమి అంటారు. ఆదమి ఏకవచనం బహువచనం సేమ్గా ఉంటుంది. ఓకేనా. ఆదమి. గాంవ్ కైసా హై? ఊరు ఎలా ఉంది? గాంవ్కి ఆపోజిట్ ఏంటండి? గాంవ్కి ఆపోజిట్ షహర్ అనమాట. గాంవ్ షహర్. సుందర్ అసుందర్. ఓకేనా. ఊరు ఎలా ఉందంట? చాలా అందంగా మరియు నిండుగా పచ్చగా ఉందంట.
कौन खेत जोतकर तरह तरह के फसल उगाते हैं. ఫసల్ అంటే పంటలు పండించడం అనమాట. ఉగానా అంటే పండించడం అని. వ్యవసాయదారుడు ఖేత్ జోతుకర్ అంటే వ్యవసాయ భూమిని దున్ని రకరకాలైన పంటల్ని పండిస్తూ ఉంటారనమాట. हमारा गाँव पाठ में कौन से अक्षर और మాత్ర దిఖాయి దే రహే హే. మన ఊరు అన్న దాంట్లో మనకి ఏం కనిపిస్తున్నాయంటే ఇలా ఏ లెటర్స్ని మనము మాత్రని నేర్పిస్తామంటే క మాత్ర, ఖ మాత్ర, లా, సా, ఈ లెటర్స్తో పాటుగా ఈ మాత్ర. ఫస్ట్ లెసన్లో మనం ఏం నేర్చుకున్నాము? ఫస్ట్ లెసన్లో మనము ఆ మాత్ర నేర్చుకున్నాం, అవునా? సెకండ్ ఆ మాత్ర నేర్చుకున్నాం. ఇప్పుడు మనము ఈ మాత్ర నేర్చుకుంటున్నాం అన్నమాట. ఓకేనా అండి? ఓకే. నెక్స్ట్ ఇక్కడ పోయం ఇచ్చారు చూడండి. ఆల్రెడీ నేను పోయం మీకు షార్ట్లో పెట్టున్నానండి, ఒకసారి వినండి. హరా భరా హే గావ్ హమారా. మన ఊరు ఎలా ఉందంట? పచ్చగా నిండుగా ఉందంట. లగ్తా హమ్కో ప్యారా ప్యారా. మాకు చాలా ఇష్టంగా అనిపిస్తుంది మా ఊరు. నల్కే పాస్ హమ్ నహాతే. కాలువ దగ్గర మేము స్నానం చేస్తాము. ఈఖ్ ఔర్ ఇమలీ హై ఖాతే. చెరుకు మరియు చింతపండుని తింటాము. కిసాన్ ఖేత్ మే హల్ చలాతే. వ్యవసాయదారుడు వ్యవసాయ భూమిలో హల్ నాగల్ని వేసి దున్నుతాడనమాట, నాగలతో దున్నుతాడనమాట. తరహతరహకి ఉగాతే. రకరకాలైన పంటని పండిస్తాడు. ఎవరి కోసం? మన కోసం. నిజంగా చెప్పాలంటే వ్యవసాయదారుడు లేకపోతే మనం అసలు ఉండలేమండి. ఆహారాన్ని మనకి అన్నదాత, అందుకే ఆయన్ని అన్నదాత అనడం జరుగుతుందనమాట. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. హరా భరా హే గావ్ హమారా, లగ్తా హమ్కో ప్యారా ప్యారా, నల్కే పాస్ హమ్ నహాతే. ఊరు ఎలా ఉంది? హరాబరా. ఎలా కనిపిస్తుంది? మనకి చాలా ఇష్టంగా అనిపిస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ నల్కే పాస్. ఒక అబ్బాయి కాలువ దగ్గర స్నానం చేస్తున్నాడు. మరి ఇమలి తిన్నాడు. వ్యవసాయదారుడి పొలంలో రకరకాలైన పంటలు పండిస్తున్నాడు. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకున్నాడంటే ఎక్కడ ఇచ్చినా కానీ, మనకి ఎలాంటి ఫామ్లో ఇచ్చినా కానీ మనం ప్రాక్టీస్ చేసే ఆప్షన్ ఉంటుందన్నమాట. ఓకేనా? పడో के अंतर्गत అభ్యాస కార్య క్యా హోతే హే. పడో అనే హెడ్డింగ్ దగ్గర మనం ఏం నేర్చుకుంటాము అని చెప్తే, పడోలో మనము యాక్చువల్గా అయితే సునో బోలో కింద ఏం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేర్చుకుంటాము? చిత్రమే క్యా క్యా హై నేర్చుకుంటాము. అపనే గాँव के बारे में బాత్చిత్ కరో నేర్చుకుంటాం. సునో బోలోలో మనము 2 క్వశ్చన్స్ నేర్చుకుంటాం. టెక్స్ట్ బుక్లో ఇవి సైడ్గా ఉంటాయండి. ఇక్కడ చిత్రమే క్యా క్యా హై, పిక్చర్లో మనం ఏమున్నాయి ఆల్రెడీ మనం ఆ క్వశ్చన్ చూసేసుకున్నాము. సెకండ్ వచ్చేసి గాँव के बारे में, మన ఊరి గురించి మనం చెప్పాల్సి ఉంటుందన్నమాట. మేరా గాँव బహుత్ సుందర్ హై. మీ ఊరి పేరు చెప్పేసి అది ఎలా ఉంటుంది, అక్కడ ఏమేమి ఉంటాయి, ఆసుపత్రులు ఉంటుంది, ఇలా అన్నీ పిల్లలకి చెప్పడం ఒక సెంటెన్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇంకా పడవ కింద ఏమేమి నేర్చుకుంటామంటే ఈ మాత్ర వాలే శబ్దం పర్ గోర్ లగాయి. పోయంలో మనము ఇక్కడ ఈ కానీ ఈ మాత్రకు సంబంధించిన పదాలని రౌండ్ ఆఫ్ చేయండి అని చెప్తారనమాట. ఇక్కడ పోయం ఉంది కదా, దీంట్లో ఈ మాత్ర ఇక్కడ చూడండి. అంతా ఫస్ట్ లైన్ అంతా ఏం లేదు, సెకండ్ లైన్ ఏం లేదు, థర్డ్ లైన్లో కూడా ఏం లేదు. ఈక్ వర్డ్ని రౌండ్ ఆఫ్ చేయమన్నానండి. ఇమలి, కిసాన్, హల్ చలాతే, तरह तरह के अन्न उगाते हैं. ఓకేనా? సో శబ్దం పర్ గోల్ లగాయి. శబ్దం అంటే పదాల మీద, అదే అక్షరం మీద అంటే ఈ మాత్ర మీద మనము ఇచ్చేసుకునే వాళ్ళం అనమాట. అది ఓకేనా? సెకండ్ క్వశ్చన్ వచ్చి గీత పడియే ఇమలి ఔర్ ఈఖ్ శబ్ద పర్ లగాయి. ఇక్కడ ఇమలి పైన రౌండ్ ఆఫ్ చేయండి. పాటను వినేసి మళ్ళీ ఏం చెప్పాడు? ఇమలి దగ్గర రౌండ్ ఆఫ్ చేయండి. ఈకి దగ్గర బాక్స్ వేయండి అన్నాడు అనమాట. నెక్స్ట్ చెప్పడంలో సెకండ్ అనమాట పడవలో. తర్వాత చిత్ర దేఖియే శబ్ద పడియే ఇస్కే అక్షర్ వర్ణమాల చాట్ మే పెహచానియే. ఇక్కడ ఎలా ఇచ్చాడంటే మనకి ఈకని ఇచ్చాడు, కొన్ని ఈకి ఇచ్చాడు, ఇమలి ఇచ్చాడు, కిసాన్ ఇచ్చాడు. దీన్ని ఎక్స్పాండ్ ఫామ్ చేయడం జరిగిందనమాట. ఈక్ ఈకులో 2 పార్ట్స్, ఈ
పెన్సిల్ అంతా మారిపోయింది. ఓకే, ఈక్ని ఎక్స్పాండ్ చేస్తే 2 లెటర్స్ వస్తాయి. ఈక్ వస్తుంది, ఇది వస్తుంది. దీన్ని ఏం చేయాలి, దీన్ని వర్ణమాల చార్ట్లో రౌండ్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇమలి అలానే ఇమలిని డివైడ్ చేస్తే ఈ మలి. నెక్స్ట్ లాని ల్ ప్లస్ ఈ అనమాట. సో ఈ అంటే ఈ మాత్రని పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఇలా వీటిని మనం వర్ణమాలలో ఇచ్చేయాలి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, జోడీ బనాయి. ఇమలి ఇచ్చాడు, కొన్ని వర్డ్స్ ఇచ్చాడు, ఇటు సైడ్ అంతా వర్డ్స్ ఇచ్చాడు, ఇక్కడ పిక్చర్స్ ఇచ్చాడు అనమాట. సో ఈ వర్డ్స్ని పిక్చర్స్ని మ్యాచ్ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వర్ణమాల చార్ట్లో వీటికి సంబంధించినవి మనం రౌండ్ ఆఫ్ చేస్తామన్నమాట. పోయంలో రౌండ్ ఆఫ్ చేయడము, వనమాల చార్ట్లో రౌండ్ ఆఫ్ చేయడం, ఇవన్నీ కూడా మ్యాచ్ చేయడం అవన్నీ పడవ కింద వస్తాయన్నమాట. తర్వాత లిఖో దగ్గర మనం ఏం నేర్చుకుంటాం ఇక్కడ అంటే, పడవ దగ్గర అయిపోయింది కదా. లిఖో దగ్గర మనం ఏం నేర్చుకుంటాము అంటే మాత్రా జోడ్కర్ లిఖన. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ లెసన్లో ఏం చెప్పాడు, మాత్రా జోడ్కర్ లిఖన అంటే ఇక్కడ స్వర్ ఇచ్చేస్తాడు, ఆ మాత్ర ఇచ్చేస్తాడు. ఇక్కడ వ్యంజన ఇస్తాడు, కా మా ఇలా ఇస్తాడు. కాకి ఆ మాత్ర పెడితే కా, మాకి ఆ మాత్ర పెడితే మా. ఈ స్వర్ ఇస్తాడు, ఈ మాత్ర ఇస్తాడు. కాకి ఈ మాత్ర పెడితే కీ, సాకి ఈ మాత్ర పెడితే మా ఉంది కదా, మాకి ఈ మాత్ర పెడితే మీ. ఆ తర్వాత మళ్ళీ ఈ మాత్ర పెడతాడు. ఈ లెసన్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, ఆ మాత్ర ఈ మాత్ర ఈ మాత్ర, నెక్స్ట్ లెసన్కి ఊ మాత్ర ఓ మాత్ర, అలా మాత్రలను ఒక్కొక్క దానికి ఒక్కొక్క లెసన్కి మాత్ర నేర్చుకుంటూ ఫస్ట్ దగ్గర నుంచి మళ్ళీ లాస్ట్ వరకు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడనమాట. ఇది ఇక్కడ లిఖోలు. తర్వాత హ్యాండ్ రైటింగ్ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏమి ఇచ్చాడంటే, ఒక అమ్మాయి రీనాకో ఆమ్ తక్ పహుంచానా హై అనేది, రీనాని మనం మామిడి పండు వరకు ఇచ్చేయాలనుకుంటూ కొన్ని హింట్స్ ఇచ్చాడనమాట. ఆ హింట్స్ ప్రకారం ఆ వర్డ్స్ని రాసుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత ఇక్కడ పిక్చర్ ఏమి ఇచ్చాడంటే, ఒక పూలమాల ఇచ్చేసి దానికి కలర్స్ వేయండి, దాని పేరు రాయండి అని చెప్పాడు. ఓకేనా. చిత్ర బనాకర్ రంగు భరణ और నామ్ లిఖన, ఇది కూడా లిఖో కిందకే వస్తుంది. ఓకేనా అండి. ఇక్కడ మనకి పడో లిఖోలో మనము చేసే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనమాట ఇవి. తర్వాత సహీ క్రమే లిఖియే. పోయం ఇచ్చాడు కదా, ఆ పోయంలో ఫోర్ లైన్స్ ఇవ్వచ్చు, 3 లైన్స్ ఇవ్వచ్చు, 6 లైన్స్ ఇవ్వచ్చు, ఎలా అయినా సరే దాన్ని ఆర్డర్లో పెట్టమని చెప్తాడు. పోయం మన ఫస్ట్ స్టార్టింగ్లో ఏమొస్తుంది, స్టార్టింగ్ సెంటెన్స్ ఇవ్వచ్చు, లేకపోతే మధ్య మధ్యలో లైన్ ఆర్డర్ పెట్టమని చెప్పాడు. ఒక వర్డ్ పోయం 4 లైన్స్ ఉన్నప్పుడు అంత ప్రాబ్లం ఉండదు, కానీ 6, 8 లైన్స్ ఉన్నప్పుడు మనం కొంచెం ఆర్డర్ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ హరా బరా హై గావ్ హమారా వస్తుంది, సో బి. నెక్స్ట్ ఏమొస్తుంది, లగ్తా హమ్కో ప్యారా ప్యారా. నెక్స్ట్ కిసాన్ ఖేత్ మే హత్ చలాతే. నెక్స్ట్ తరహ తరహకి అనుగాతే. ఇది ఆర్డర్ అనమాట. కిసాన్ ఖేత్ మే క్యా చలాతే హే, వ్యవసాయదారుడు వ్యవసాయ భూమిలో ఏం చేస్తాడు అంటే హల్ చలాతే హే, నాగల్తో దున్నుతాడనమాట వ్యవసాయ భూమిని. సునో బోలోకి అంతర్గత అభ్యాస కార్య క్యా కర్తే హే అంటే, సునో బోలోలో మనం ఏం నేర్చుకుంటాము అంటే బాచిత్కే ప్రశ్న. ఏమేమి క్వశ్చన్స్ అనుకున్నాము, చిత్రమే క్యా క్యా హై అన్న క్వశ్చన్, హమారా గాంవ్ కే బారే మే బతాయి అన్న 2 క్వశ్చన్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది హమారా గాంవ్ అండి. దీంట్లో ఇంకా మీనింగ్స్, వచన లింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ సపరేట్గా కూడా ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. మీకు డిఎస్సి టెట్ కోసం అనేసి నేను క్వశ్చన్ ఆన్సర్స్ మీద టైప్ చేయడం జరిగిందనమాట, ప్రాక్టీస్ చేయించడానికి చేసినారనమాట. ఇంకా సాహిత్య ఇవన్నీ కూడా మళ్ళీ అన్ని లెసన్స్ కలిపి అన్ని క్లాసెస్ కలిపి కూడా మీకు మాక్ టెస్ట్కి అవన్నీ ప్రిపేర్ చేయించడానికి ట్రై చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.